ఎవరండి మీరు? మేడం సార్ లేరా? ఆహా! లేరండి. ఊరికెళ్లారు. చెప్పండి ఏంటి విషయం? మేడం నేను సార్ దగ్గర కొంచెం డబ్బులు అప్పుగా అడిగాను. ఇంటికి రమ్మన్నారు. అందుకే వచ్చాను. అవునా? ఒక నిమిషం ఉండండి. నేను ఆయనకి కాల్ చేసి మాట్లాడతాను. సరే మేడం. ఏవండి? ఆ! మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చాడు. మీరు అతనికి డబ్బులు అప్పుగా ఇస్తానని చెప్పారా? అవును. అతని పేరేంటో అడుగు. ఒక నిమిషం ఉండండి. మీ పేరేంటండి? నా పేరు కార్తిక్ అండి. ఓహో! ఏవండి కార్తీక్ అంట. ఓ, కార్తికా? హ్మ్. అవును, అతనికి ఈరోజు డబ్బులు ఇస్తానని చెప్పాను. ఆహా! సరే, నువ్వు పని చేయి. అతనికి ఓ 20,000 ఇవ్వు. డబ్బులిచ్చే ముందు స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించుకునివ్వు. సరేనా? ఓకే అండి. ఉమ్, సరే డబ్బులెక్కడున్నాయి? ఏమే, ఆ కబోర్డ్లోనే కదా ఉంటాయి. ఏమీ తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావేంటి? సరే సరే. అవును మీరెప్పుడు తిరిగొస్తారు? నేను రేపు ఈవినింగ్ ఇక్కడి నుంచి బయలుదేరతాను. హ్మ్. ఎల్లుండి మార్నింగ్ అక్కడికి వచ్చేస్తాను. సరేనా? ఓకే అండి. సరే బాయ్ అండి. ఉమ్. లోపలికి రండి. హ్మ్, ఓకే. కూర్చోండి. ఆ, ఈ స్టాంప్ పేపర్‌లో సైన్ ఆ, చేయండి. ఇవ్వండి మేడం. ఒకసారి అమౌంట్ అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత సైన్ చేయండి. అయ్యో పర్వాలేదు మేడం. ఈ డబ్బులకి వడ్డీ ఎంతో తెలుసా? తెలుసు మేడం. వడ్డీ చాలా ఎక్కువ కదా! అవును మేడం. కానీ నేనున్న సిట్యువేషన్లో అదంతా ఆలోచించలేను. అందుకే తీసుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? నేను కూరగాయల వ్యాపారం చేస్తుంటాను మేడం. అవునా? మరి ఎందుకు మీరు ఇంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటున్నారు? మీరు మాత్రం టైంకి డబ్బులివ్వకపోతే మా వారు వడ్డీకి వడ్డీ పెంచుతారు. మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటే బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు కదా! అలా కాకుండా ఎందుకు ఇంత ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు? కరెక్టే మేడం. కానీ ఏం చేయను? నా దగ్గర బంగారం లేదు. నా సంపాదన మొత్తం వడ్డీలకే అయిపోతుంది. భోజనానికే చాలా కష్టంగా ఉంది. నగలెలా కొనను? సరే సరే. ఎందుకు చెప్తున్నానంటే అప్పుంటే మనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అందుకే లైఫ్‌లో అప్పు తీసుకోకుండా ఎలా బతకాలో నేర్చుకోండి. సరే మేడం. మేడం, హ్మ్? నాకొక డౌటు మిమ్మల్ని అడగచ్చా? ఏంటది? అడగండి. మేడం, అప్పుకు డబ్బులిచ్చింది మీ భర్తే కదా! పైగా డబ్బులు టైంకివ్వకపోతే వడ్డీ పెంచుతా అని చెప్తున్నారు. మీరాయనకి చెప్పి, ఇలా ఎక్కువ వడ్డీలకి డబ్బులు అప్పు ఇవ్వద్దని చెప్పొచ్చు కదా! నేను చాలా సార్లు చెప్పానండి. ఇంత ఎక్కువ వడ్డీకి డబ్బులివ్వద్దని. అతను నా మాట వినడు. ఇది కూడా ఒక వ్యాపారమే అని చెప్పి వెళ్ళిపోతారు. సరే, మీరైనా ఇకపైన జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయడం మానేయండి. సరేనా? సరే మేడం. వడ్డీ మాత్రం టైంకి కట్టండి. లేకపోతే ఆయన ఇంటికొచ్చి గొడవ చేస్తారు. ఓకే మేడం. మీరు చాలా మంచోళ్ళలా ఉన్నారు మేడం. నేను వెళ్ళొస్తాను మేడం. సరే. హలో. సార్, నేను న్యూస్ పేపర్‌లో వంట మనిషి కావాలని యాడ్ చూసి ఫోన్ చేశాను సార్. ఓ, ఓకే ఓకే. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చెప్పండి. అదే సార్, పేపర్‌లో వంట మనిషి కావాలని యాడ్ ఇచ్చారు కదా! అవును. అందుకే కాల్ చేశాను సార్. ఓ, ఓకే ఓకే. మీకు వంట పనిలో ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది సార్. నేను ఆల్రెడీ వేరే ఇంట్లో పనిచేసేదాన్ని. మరి ఎందుకు అక్కడ మానేశారు? లేదు సార్, నాకక్కడ టైమింగ్ కుదరట్లేదు. ఓకే. అన్ని వంటలు వచ్చా మీకు? నాకొచ్చు సార్. అన్ని వంటలు తెలుసు. శాలరీ మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సార్ అది మీరే ఎంతో కొంత చూసి ఇవ్వండి సార్. సరే, నేను మీకు అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్‌కొచ్చేయండి. ఇక్కడికొచ్చాక ఒకసారి మాట్లాడుకుని శాలరీ ఫిక్స్ చేద్దాం. ఓకే సార్. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడైనా సరే రావచ్చు. నేను ఇంట్లోనే ఉంటాను. ఆ. ఒక్క నిమిషం. మీరు హ్మ్. లైన్‌లోనే ఉండండి. నేను మీకు అడ్రస్ చెప్తాను. సరే సార్. హౌస్ నంబర్ 17, లక్ష్మీ నిలయం, యూసఫ్‌గూడ, హైదరాబాద్. ఆహ్! ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే.
సార్? 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 ఆ, మీరు పేపర్లో వంట మనిషి కావాలని యాడ్ ఇచ్చారు కదా సార్? ఇందాక కాల్ చేశాను. ఓ ఓకే ఓకే రండి లోపలికి రండి. ఓకే సార్. కూర్చోండి. ఆ, లేదు సార్, మీరు కూర్చోండి. నేను నిలబడే ఉంటాను. లేదమ్మా కూర్చో, పర్వాలేదు, కూర్చో. సార్, అది శాలరీ ఎంత ఇస్తారో మాట్లాడతానన్నారు కదా మ్. సార్? ఓకే అమ్మా, మాట్లాడదాం. నాకు విషయం చెప్పు, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంతకీ వంట మనిషి జాబ్ ఏమైంది సార్? ఏం లేదమ్మా, నేను ఒక మూవీ చేయబోతున్నాను. అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. నిన్ను చూస్తే నాకు ఎలాంటి హీరోయిన్ కావాలో అచ్చం అలాగే ఉన్నావు. అందుకే నిన్ను హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు యాక్టింగ్ చేస్తావా? మీరేంటి సార్ ఇలా అంటున్నారు? నేను పని మనిషి జాబ్ కోసం వచ్చాను సార్. అవును, పని మనిషి జాబ్ కోసమే వచ్చావు. కానీ ఇది నీకు మంచి అవకాశం, పాడు చేసుకోవద్దు. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సార్, అది లేదమ్మా, నువ్వే నా మూవీలో హీరోయిన్గా చేస్తున్నావు. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో అడ్వాన్స్. నువ్వే నా మూవీలో హీరోయిన్. మ్. తీసుకో. మ్, మ్, మీరు నిజంగానే చెప్తున్నారా సార్? అవును, అందులో ₹1,00,000 చెక్ ఉంది. సార్, ఇది కలో నిజమో కూడా అర్థం కావట్లేదు సార్. నేను పని మనిషి జాబ్ కోసం వచ్చాను, కానీ మీరు నన్ను హీరోయిన్ చేస్తానంటున్నారు. చాలా మంది హీరోయిన్ అవడానికి ట్రై చేస్తున్నారు, కానీ అవకాశం రావడం లేదు. నేనైతే ట్రై చేయలేదు, కానీ నాకు అవకాశం వచ్చింది. లక్ అంటే ఇదేనేమో. ఓకేనమ్మా, నువ్వు రెడీగా ఉండు. నేను షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే నేను అమ్మా. వెళ్ళొస్తాను. అలాగే. హ్మ్? ఎవరది? హ్మ్. రేయ్! నీకీ అడ్రస్ ఎలా తెలిసింది? ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంటే నాకు తెలియదనుకుంటున్నావా? 3 సంవత్సరాలుగా నన్ను లవ్ చేసి ఇప్పుడు నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకున్నావు కదా, ఇది అసలు కరెక్టేనా? రేయ్! మా ఇంట్లో వాళ్ళు వల్లనే నేనీ పెళ్లి చేసుకున్నాన్రా. నన్ను రూమ్‌లో పెట్టి లాక్ చేశారు. నా ఫోన్ కూడా తీసేసుకున్నార్రా. అందుకే నాకు వేరే ఆప్షన్ లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ నేనతన్ని పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటామని నన్ను బెదిరించార్రా. అందుకే నేనతన్ని పెళ్లి చేసుకున్నాన్రా. అలా అంటావా? సరే, ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. మా హస్బెండ్ ఇప్పుడు షాప్ నుంచి వచ్చే టైం అవుతుంది. ఈ టైంలో నిన్ను నన్ను చూస్తే చాలా పెద్ద గొడవవుతుందిరా. ఒక పని చెయ్, నువ్వు ఇంటి బయట వెయిట్ చెయ్యి. మా హస్బెండ్ రాగానే ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని పంపించి నీ దగ్గరికొస్తాను, సరేనా? సరే. ఆ? ఎవరైతను? ఆ? ఏంటి, ఏం మాట్లాడవు? ఏవంటి అది? నిన్నే అడుగుతున్నాను, ఎవరైతను? ఆ. ఇందాకటి నుంచి అడుగుతున్నాను, సమాధానం చెప్పవేంటి స్వాతి? ఎవరైతను? ఆ, ఏవంటి, నేను ఎప్పటినుంచో మీకొక విషయం చెప్పాలని అనుకున్నాను. ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండి. ఆ? మన పెళ్లికి ముందు ఇతను నేను లవ్ చేసుకున్నామండి. కానీ మా అమ్మా నాన్న నన్ను ఇబ్బంది పెట్టి మీకిచ్చి పెళ్లి చేశారండి. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించారండి. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానండి. నాకు వేరే ఆప్షనే లేదండి. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ వల్ల అడ్రస్ తెలుసుకొని ఇక్కడ నన్ను చూడ్డానికి వచ్చాడండి. ఏంటిది? ఒకవేళ నువ్వు అతన్ని లవ్ చేసుంటే నేను మీ ఇంటికి పెళ్లి చూపులకి రాకముందే అతన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఉండాల్సింది కదా. కానీ మన పెళ్ళయిన తర్వాత ఇతని ఇంటికొచ్చి చూడడం ఎంతవరకు కరెక్టు? సారీ అండి, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరైనా చెప్పండి, ఒక పెళ్ళైన ఆడదానింటికి ఇలా వచ్చి కలవడం ఎంతవరకు కరెక్టు? స్వాతి, నువ్వు ఒకవేళ ఇతన్ని పెళ్లి చేసుకుంటానంటే నాతో చెప్పు. మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను స్వాతి. మీరేం మాట్లాడరేంటి? ఒకవేళ మీరు తన్ని మర్చిపోలేకపోతున్నారంటే నేను పెళ్లి జరిపిస్తాను. ఒకళ్ళని ప్రేమించి ఇంకొకరితో కలిసి ఉండడం అంటే చాలా కష్టమండి. వద్దండి, వద్దు. నేను స్వాతి మీద కోపంతో ఇక్కడికి వచ్చాను.
కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచివారిలా ఉన్నారు. నాకు సరిగ్గా మంచి జాబ్ కూడా లేదు. అందుకే వాళ్ళ అమ్మా నాన్నలు నాకిచ్చి పెళ్లి చేయలేదు. మీకు మంచి జాబ్ ఉంది. మీరు తన్ని బాగా చూసుకుంటారు. కాబట్టి స్వాతి మీతో ఉండటమే కరెక్ట్. హ? ఈ క్షణం నుంచి నేను నా లవ్ని మర్చిపోతాను సార్. నువ్వు కూడా నన్ను మర్చిపో స్వాతి. హ్యాపీగా మీ హస్బెండ్తో ఉండు. సారీ సార్, ఇంకెప్పుడు నేను స్వాతి గురించి ఆలోచించను. బాయ్. సారీ అండి. హ్మ్. అతన్నిలా సడన్‌గా వచ్చి మాట్లాడతాడని అనుకోలేదు. నన్ను క్షమించండి. పర్వాలేదు. లైఫ్లో లవ్ చేయడం అనేది సాధారణమైన విషయం. కానీ ఏ విషయమైనా సరే ఓపెన్గా చెప్తే మనిద్దరికీ చాలా మంచిది. సరే, నాకు ఆకలిగా ఉంది. భోజనం పెడతావా? సరే అండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి. నేను అన్నం వడ్డిస్తాను.